హ్యాకర్లకు చెక్ పెట్టే క్వాంటం కవచం అమరావతిలో. ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక చారిత్రక ప్రకటన చేశారు. దేశంలోని మొట్టమొదటి క్వాంటం సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ అమరావతిలో ఏర్పాటు కానుంది. సాధారణ సైబర్ దాడులను మాత్రమే కాదు, భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్ల ద్వారా జరగబోయే అత్యాధునిక హ్యాకింగ్ ప్రయత్నాలను తట్టుకునే సాంకేతికత ఇప్పుడు అమరావతిలో రూపుదాలుస్తోంది. ఏప్రిల్ 14న వరల్డ్ క్వాంటమ్ డే సందర్భంగా చంద్రబాబు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో పూర్తి స్వదేశీ నిర్మిత ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు. అమరావతి 1S మరియు అమరావతి 1Q అనే 2 సిస్టమ్స్ కలిగిన ఈ కేంద్రం దేశంలో తొలి స్వదేశీ నిర్మిత ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ కంప్యూటింగ్ వేదికగా నిలిచింది. దాదాపు 85% కాంపోనెంట్లు దేశీయంగా తయారు కావడం విశేషం. ఇప్పుడు ఆ ముందడుగుకు అనుగుణంగా క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ రూపంలో మరో మైలురాయి వస్తోంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ సిడాట్ భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం అమరావతి క్వాంటమ్ వ్యాలీ త్రైపాక్షిక భాగస్వామ్యంతో టెస్ట్ బెడ్ నిర్మాణం జరుగుతోంది. క్వాంటమ్ కమ్యూనికేషన్ హార్డ్వేర్, ఫోటోనిక్ ఆప్టికల్ సిస్టమ్స్, ఎన్క్రిప్షన్ టెక్నాలజీలు, సురక్షిత నెట్వర్క్ మౌలిక సదుపాయాలు, నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెన్స్ సొల్యూషన్స్పై పరిశోధన, పరీక్షలు నిర్వహించడం దీని లక్ష్యం. సరళంగా చెప్పాలంటే ఈ ల్యాబ్ ఒక సైబర్ రక్షణ శిక్షణా కేంద్రం లాంటిది. ఏ ఎన్క్రిప్షన్ పద్ధతి ఎంత నిరోధకంగా ఉంటుందో ఇక్కడ పరీక్షించవచ్చు. క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ సాంకేతికత ఆధారంగా తయారు చేసిన సురక్షిత కమ్యూనికేషన్ పరిష్కారాలను ఇక్కడ అభివృద్ధి చేసి పరీక్షించి సర్టిఫై చేయవచ్చు. సిడాట్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కమ్యూనికేషన్ అండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు నడుం కట్టింది.